హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఒకసారి నేను యాక్చువల్లీ అయితే చాయ్ తాగను, పాలు తాగుతా. అప్పుడప్పుడు పాలు తాగేటప్పుడు అందులో బిస్కెట్స్ కానీ ఏమన్నా పాలల్లో వేసుకొని తినేటైతే ఉండాలి. ఉట్టి పాలు అయితే తాగబుద్ది కాదు. ఏం వేసుకొని తినాలబ్బా అని నాకైతే ఆలోచన వచ్చింది. వేంపిన పల్లీలు తినుకుంటూ పాలు తాగాలనిపించింది. కానీ ఫోన్లో చూసిన, గూగుల్లో సెర్చ్ చేసిన, పల్లీలు తినుకుంటూ పాలు తాగొద్దు, అలా చేస్తే డైజెషన్ కాదు. ఎట్లా మరి ఉట్టి పాలు అయితే అసలే తాగాలనిపించట్లేదని నేను మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన. అలా సెర్చ్ చేస్తున్నప్పుడు నువ్వుల పొడి పాలల్లో వేసుకొని తాగొచ్చు అని అయితే కనిపించింది. కనిపించగానే షార్ట్ వీడియో చూసిన తర్వాత నువ్వులు మంచిగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పాలు తాగేటప్పుడు పాలల్లో ఒక 2 స్పూన్లు పాలల్లో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అయితే నేను షార్ట్ వీడియో చూసిన. ఆ తర్వాత నువ్వుల కారం పొడి అయితే అది కూడా చూసిన. కారం పొడి కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని అంటే నేను 1/2 కిలో నువ్వులు అప్పుడప్పుడు తెప్పించి 125 గ్రామ్స్ అయితే నేను వేరేపరిచి గ్లాసులలో ఒక గ్లాసు కారం పొడి చేసిన, ఒక గ్లాసు పాలల్లో వేసుకోవడానికి అయితే పొడి కొట్టిన. 2 పొడులు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసిన. అంటే మేము డైలీ పాలు చాయ్ తాగాలని అది ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు అలా తాగుతాము. నాలాగా ఇట్లా పాలల్లో కానీ చాయ్లో కానీ ఏదైనా వేసుకొని తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ పొడి అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. నేను నువ్వుతుంటే మంచి స్మెల్ వస్తుందని మా పెద్ద అబ్బాయి అప్పుడే అన్నం తింటున్నాడు. నాకు కొంచెం ఏంటంటే వేసిన తర్వాత టేస్ట్ చూస్తున్నాడు, సూపర్ ఉన్నది. పెద్ద అబ్బాయి వేసుకున్న తర్వాత నేను కూడా ఆ పొడిని ఒక డబ్బాలో వేసి నేను కూడా అదే ప్లేట్లో కొంచెం పొడి ఉంచుకొని అన్నం వేసుకొని అయితే తింటున్నాను. సూపర్ టేస్ట్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి అలా.